హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయం వచ్చే కలలు నిజమవుతాయా, చనిపోయిన వాళ్ళు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాం. కలలు మన భవిష్యత్తును సూచిస్తాయని, మన భవిష్యత్తులో జరగబోయే వాటికి సంకేతాలని కొందరు విశ్వసిస్తారు. ముఖ్యంగా తెల్లవారుజామున వచ్చే కలలు ఖచ్చితంగా నిజమవుతాయని కొంతమంది బలంగా విశ్వసిస్తారు. తెల్లవారుజామున వచ్చే కొన్ని కలలు 15 రోజుల్లోనే నిజమవుతాయట. నిద్రలో కలలు కనడం సహజం. పురాణాలలో కూడా కలలకు సంబంధించిన కొన్ని కథలు ఉన్నాయి. సీతను రావణుడు బంధించినప్పుడు రాముడికి కూడా ఒక కల వచ్చిందంట. ఒక వానర సైన్యం వచ్చి లంకకు నిప్పు అంటిస్తున్నారని తెల్లవారుజామున రాముడికి కల వచ్చింది. కొద్ది రోజులకే ఇది నిజమైంది కూడా. కాబట్టి పగటిపూట వచ్చే కలలు నిజంగా నిజమవుతాయట. రాత్రి 12 గంటల నుండి 2 గంటల సమయంలో వచ్చే కలలు మన జీవితంపై ఎటువంటి ప్రభావాన్ని చూపించవు. కానీ ఉదయం 3 గంటల నుండి 6 గంటల మధ్యలో వచ్చే కలలు ఖచ్చితంగా మన జీవితం పైన ప్రభావం చూపిస్తాయి. మీ కలలో దేవుళ్ళు కనిపిస్తే మీకు చాలా మంచి జరగబోతుందని సంకేతం. ఎవరైనా ఏడుస్తున్నట్లు కల వస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశాలు ఉన్నాయని అర్థం. మీ కలలో శివుడు కనిపిస్తే మీకున్న సమస్యలన్నీ పరిష్కారమైనట్టే. అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి మరణ కలలు వస్తే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని అర్థం. మరణంపై వచ్చే కొన్ని కలలు శుభ సంకేతాలను సూచిస్తాయి. చనిపోయిన మన పూర్వీకులు కలలో కనిపిస్తే మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అని చాలా భయపడిపోతూ ఉంటారు. అయితే చనిపోయిన మీ పెద్దవాళ్ళు కలలో కనిపిస్తే ఇది చాలా మంచి కల. దీని అర్థం ఏమిటి అంటే మీ ఇంటిపై పూర్వీకుల ఆశీర్వాదం ఉందని సంకేతం. కలలో భార్య కనిపిస్తే చాలా శుభప్రదం. కలలో భార్య మరణించినట్లు కనిపిస్తే చాలా మంచిదని అర్థం చేసుకోవాలి. భార్య చనిపోయినట్లు కల వస్తే శుభమేంటని అనుకుంటున్నారా? ఇలాంటి కలలు రావడం వల్ల మీ భార్య ఆయుష్ పెరుగుతుందని అర్థం. అలాగే భర్త చనిపోయినట్టు కల వచ్చినా మీ భర్త ఆయుష్ పెరిగిపోతుందని అర్థం. అలాగే ఒకసారి మనం మరణించినట్టు కల వస్తుంది. కలలో మన మరణం కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదం. దీని అర్థం ఏమిటి అంటే మీరు త్వరలోనే అదృష్టాన్ని పొందబోతున్నారని సంకేతం. అయితే మరణానికి సంబంధించిన కలలను ఎవరితోనూ చెప్పుకోకూడదు. అలా చెబితే మీకు చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ కలలో మీకు ఇష్టమైన వ్యక్తి మరణాన్ని చూస్తే మీకు దీర్ఘాయుషు ఉందని అర్థం. ఇక మరణానికి సంబంధించి అరిష్ట కళలు కూడా ఉన్నాయి. కలలో ఆత్మహత్యను చూస్తే చాలా అరిష్టం. దీని అర్థం ఏమిటి అంటే మీరు ఇబ్బందులలో పడబోతున్నారు అని, లేదా అనారోగ్య సమస్యలు రాబోతున్నాయని అర్థం. మీ కలలో దెయ్యాలు కనిపిస్తే మీ భవిష్యత్తులో పెద్ద సమస్యలు రాబోతున్నాయని అర్థం. మీకు పెళ్ళి అయినట్లు కల వస్తే డబ్బు కష్టాలు ఏర్పడబోతున్నాయని అర్థం. పీడకలలు ఎక్కువగా వస్తూ ఉంటే నిద్రపోయే ముందు మీ దిండు కింద లవంగాలు పెట్టుకొని నిద్రపోండి. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి పీడకలలు రాకుండా మంచి నిద్ర పడుతుంది. మీ కలలో రక్తం కనిపిస్తే మీ ఆస్తులు బాగా పెరగబోతున్నాయని అర్థం. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి తులసి చెట్టును చూస్తే చాలు, మీ జాతకంలో ధనరేఖను పెరిగి త్వరలోనే మీరు కుబేరులు అయ్యే అవకాశం ఉంది. ఉదయం 5 గంటలకు నిద్రలేచి ఒక గిన్నెలో కల్లుప్పు పోసి పూజ గదిలో పెట్టండి. 3 రోజుల తర్వాత పూజ గదిలో నుండి ఉప్పును తీసేసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఖర్చులు తగ్గి సంపద విపరీతంగా పెరుగుతుంది. మీకు వీలైనప్పుడల్లా ఈ పరిహారం చేస్తూ ఉంటే మీరు బాగా సంపాదించి ఆస్తులను కూడబెట్టుకుంటారని అర్థం. పరిచయం లేని ఆడవాళ్ళు కలలో కనిపిస్తే మీ ఇంట్లో గొడవలు జరగబోతున్నాయని అర్థం. కలలో మంటలు కనిపిస్తే అస్సలు మంచిది కాదు. ఇలాంటి కలలు వస్తే భార్యాభర్తలు విడిపోతారని అర్థం. కలలో బంగారం కనిపిస్తే విపరీతమైన ధనలాభం ప్రాప్తిస్తుంది. డబ్బు గురించి కలలు వస్తే మీ సంపద త్వరలోనే పెరగబోతుందని అర్థం.
కలలో పక్షులు కనిపిస్తే డబ్బు నష్టం జరగబోతుందని సంకేతం. మీ కలలో పాములు కనిపిస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ త్వరగా నెరవేరబోతున్నాయని సంకేతం. పాంపును చంపినట్టు కల వస్తే మీకు కీడు జరగబోతుందని అర్థం. అలాగే కుక్కల కలలో కనిపిస్తే మీకు కష్టాలు ప్రారంభమవుతున్నాయని అర్థం. సముద్రం కలలో కనిపిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది, మీ సంపద పెరుగుతుందని సంకేతం. కలలో చేపలు కనిపించినా చాలా అదృష్టం. అలాగే ఎవరికైతే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుందో వారికి మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం. రాత్రి నిద్రపోయేటప్పుడు మీ తలను దక్షిణం వైపు, కాలును ఉత్తరం వైపు ఉండేలా నిద్రపోవాలి. ఇలా నిద్రపోతే మీకు ఏ కష్టాలు లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవిస్తారు. మీకు చెడు కలలు వచ్చినప్పుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీ ఇంటికి మంచి జరుగుతుంది. మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని, మీకు ఎక్కువగా డబ్బులు సంపాదిస్తారని అర్థం. కాబట్టి ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదారను వేయండి. అలాగే ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే దురదృష్టం అని చెప్పవచ్చు. చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో తిరుగుతారట. కాబట్టి మనం బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి అరిస్తే మీరు చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారని అర్థం. ప్రతిరోజు ఉదయం మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంట్లో దేవతలు సంచరిస్తారని అర్థం. అలాగే మీరు నిద్రపోయేటప్పుడు పీడకలలు ఎక్కువగా వస్తున్నాయి అంటే ఆంజనేయ స్వామి దేవాలయంలో 9 ప్రదక్షిణాలు చేస్తే పీడకలలు రావు. అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.